పుష్ప చిత్రం బెనిఫిట్ షోకు హైదరాబాద్ సంధ్యా థియేటర్కు వెళ్లి తొక్కిసలాటకు కారణమయ్యారన్న ఆరోపణల తర్వాత టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ మొట్టమొదటిసారి ఆ ఘటన బాధితుడైన మైనర్ బాలుడు శ్రీతేజ్ను పరామర్శించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల తర్వాత ఆయన సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్ను పరామర్శిస్తారు. ఈ మేరకు రాంగోపాల్పేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతకుముందు సికింద్రాబాద్ రాంగోపాల్పేట సిఐ పేరుతో అల్లు అర్జున్కు ఓ నోటీస్ పంపారు. ఇందులో రాంగోపాల్పేటతో పాటు నార్త్ జోన్ పోలీసులు అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడిన శ్రీతేజ్ను కిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 2 రోజుల క్రితం కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్ వెళ్లి శ్రీతేజ్ను పరామర్శించేందుకు ఏర్పాట్లు చేశామని, అయితే చివరి నిమిషంలో వారు ఈ పర్యటన రద్దు చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలో మరోసారి కిమ్స్ ఆసుపత్రికి వెళ్లాలనుకుంటే ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు రాంగోపాల్పేట సిఐ అల్లు అర్జున్కు సమాచారం ఇచ్చారు. దీంతో అల్లు అర్జున్ ఇవాళ శ్రీతేజ్ను పరామర్శించేందుకు వెళ్తున్నారు. కాసేపట్లో ఆయన ఇంటి నుంచి బయలుదేరి కిమ్స్ ఆసుపత్రికి వెళ్తారు. పోలీసులు ఆ మేరకు అల్లు అర్జున్ ఇంటి నుంచి కిమ్స్ ఆసుపత్రి వరకు ఎస్కార్ట్ సహా ఇతర ఏర్పాట్లు చేయబోతున్నారు. అలాగే కిమ్స్ ఆసుపత్రి వద్ద కూడా ఏర్పాట్లు చేయబోతున్నారు. అయితే అల్లు అర్జున్ పర్యటన రహస్యంగా ఉంచితే ఆసుపత్రి వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని నిన్న ఇచ్చిన సమాచారంలో పోలీసులు తెలిపారు. అల్లు అర్జున్ టూర్కు రాంగోపాల్పేట పోలీసులు తగిన భద్రత ఏర్పాటు చేస్తారని కూడా తెలిపారు. తద్వారా శాంతియుతంగా మీరు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి వెళ్ళొచ్చు అని పోలీసులు సూచించారు.